ప్రోబయాటిక్స్ ప్రెగ్నెన్సీకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఎప్పుడైతే మన బాడీలో చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. సో మనకి పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కానీ వెజలో ఉన్న బ్యాక్టీరియా కానీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం ఉండడం వల్ల వెజైనాలో pH మెయింటైన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది. అలానే పొట్టలో బ్యాక్టీరియా గట్ హెల్త్ బాగుండడం వల్ల ఓవరాల్ బాడీలో కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కానీ ఇన్ఫెక్షన్ కానీ హార్మోన్స్ కానీ మూడ్ కానీ అన్నీ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మనకి ప్రోబయాటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోబయాటిక్స్ పర్టికులర్లీ లాక్టోబాసిల్లస్ యూజ్ చేయడం వల్ల ఆడవాళ్ళలో వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉండి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అలానే గర్భసంచి పొర అనేది కూడా బాగా పెరిగి ఎంబ్రియో అనేది మంచి పట్టుకొని ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే మగవాళ్ళల్లో ప్రోబయాటిక్స్ వల్ల స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ప్రోబయాటిక్స్ మనకి ఎలా వస్తుంది? ప్రోబయాటిక్స్కి మనకి రకరకాల సప్లిమెంట్స్ ఉంటుంది. ప్రోటీన్ సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చు. అలానే మన రెగ్యులర్ డైట్లో ప్రోబయాటిక్ రిచ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ప్రోబయాటిక్ అంటే గుర్తు రావాల్సింది ఏంటంటే పెరుగు కానీ మజ్జిగ కానీ చాలా బ్యాక్టీరియా ఉంటుంది. నైట్ మన పాలు వేసేసి దాంట్లో అది మొత్తం ప్రోబయాటిక్ అంటే హెల్దీ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ ఉంటుంది. అది కన్స్యూమ్ చేయడం వల్ల మనకి బాడీలో ఉన్న చెడు బ్యాక్టీరియాని అంతా డిస్ట్రాయ్ చేసి మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. సో పెరుగు కానీ బటర్ మిల్క్ అలానే మనకి దోశ ఇడ్లీ అవి కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ప్రోబయాటిక్స్ ఎక్కువ అవుతుంది. అండ్ సమ్ టైమ్స్ కొన్ని ఫ్రూట్స్ లైక్ యాపిల్ బనానా కివీస్లో కూడా ప్రోబయాటిక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు మీరు ఏదైనా ఇవి ఫుడ్ తీసుకుంటూ కూడా మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంది అన్నీ టెస్ట్ చేసుకున్నా కానీ మనకి సక్సెస్ అవ్వట్లేదు, మేల్స్లో కూడా అన్ని హార్మోన్స్ అన్నీ బాగున్నా కానీ మనకి కౌంట్స్ కానీ మొటిలిటీ ఎప్పుడు తక్కువ ఉంది అంటే ప్రోబయాటిక్స్ యూజ్ చేసి ట్రై చేయవచ్చు. ఎందుకంటే స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే 50 to 60% ఇంక్రీజ్డ్ ఛాన్స్ ఉందంట ప్రోబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల.